హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ తెలుగువారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన గుత్తి వంకాయ కూర. ఈ వంకాయను మనం ఎన్నో విధాలుగా వండుకుంటుంటాం, కానీ ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేక పద్ధతిలో వండి చూపిస్తాను. అదేనండి గుత్తి వంకాయ మసాలా డ్రై ఫ్రై. ఇది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. రసం సాంబార్లో కూడా బాగుంటుంది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సింది ముందుగా గుత్తి వంకాయలు 1/2 కేజీ, 1/2 కేజీ ఇటువంటి నీల వంకాయలు, ఒక బౌల్ ఉల్లిపాయలు, కాస్త దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ముందుగుండా ఈ వంకాయలు ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటి కాడల్ని ఈ విధంగా తొలగించాలి. ఒక కత్తిరితో కానీ ఒక నైఫ్తో కానీ ఈ విధంగా కట్ చేశాక వంకాయని ఇలాగా నలుపలకలుగా కట్ చేసుకోవాలి, చీలుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వంకాయల్ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ అంతా బాగుంది. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఈ వంకాయని ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఇందులో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలను కట్ చేసుకొని ఈ ఉప్పు నీరులో వేసుకోవాలి. ఈ కాడని ఈ విధంగా తొలగించుకొని ఈ విధంగా వంకాయలన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర 1 స్పూను, గసగసాలు 1 స్పూను, మనం దంచిపెట్టుకునే ఈ అల్లం, వెల్లుల్లి, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, మనం కట్ చేసి పెట్టిన ఈ బౌల్ ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, కాస్తంత గరం మసాలా పొడి వేసుకొని ఇప్పుడు దీనిలో నీళ్లు కలపకుండా ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో మనం ఒక చుక్క నీరు కూడా కలుపుకోకూడదండి. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయకి కావాల్సిన స్టఫ్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని మరోసారి కడుక్కోవాలి. కడుక్కొని ఈ విధంగా శుభ్రం చేసుకొని ఆ వాటర్ని అంతా పిండి ఈ వంకాయ ముక్కలు మనం ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కూరలో అసలు నీళ్ళు కలపకుండా వండుకుంటాం, అందుకే ఈ నీరుని బాగా పిండాలి. వంకాయని బాగా పిండటం వల్ల వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ స్టఫ్ని వంకాయల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఎక్కువగా చీలకుండా చూసుకోండి వంకాయలు. కాస్తంత వంకాయ ముక్కల్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ స్టఫ్ని జాగ్రత్తగా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. అలాగే మనం అన్ని వంకాయల్ని ఈ విధంగా ఈ మిశ్రమంతో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిందండి. మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కాస్త గుత్తి వంకాయకి నూనె ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కాగాక కాస్తంత కరివేపాకు, మధ్యలో చీలి పెట్టుకుని పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయలు మధ్యలో కోయడం వల్ల చీలకుండా విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయలన్నిటిని ఇప్పుడు ఈ కళాయిలో వేసుకోవాలి. వీటిని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ కూరని కొంచెం కూడా నీరు వేసుకోకుండా వండుకుంటున్నాం కాబట్టి కుకింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల మనకి వంకాయలు అనేవి ఉడకవు, మాడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాలు టైం అయిందండి. ఈ ముక్కలు చక్కగా ఉడికాయి. వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ 70% ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం మరి కాస్త కారం వేసుకున్నాం. చూసుకోండి, మీరు ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు కవర్ పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి 100%. ఇప్పుడు చూడండి, ఈ వంకాయలు చెక్ చేసి చూస్తే కరెక్ట్గా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా స్పాంజీగా ఉన్నాయి. కూర కూడా మాడలేదు. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ విధంగా గుత్తి వంకాయ డ్రై ఫ్రై ఈ విధంగా తయారు చేసి చూడండి. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. నేను చెప్పినట్టు ఇది వేడివేడి అన్నంలోకి ఈ మసాలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు
ఇందులో రసం కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధాన్ని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.